ఆ తరంలో నోవహు మాత్రమే నీతిమంతుడు. అంటే ప్రపంచం మొత్తం దారి తప్పినప్పటికీ ఒక్క వ్యక్తి మాత్రం సరైన మార్గంలో నిలబడ్డాడు అన్నమాట. ఆ హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. గడువు కేవలం 7 రోజులు. తర్వాత ఏం జరగబోతోంది? 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా వర్షం. దాని పర్యవసానం భూమిమీద ఉన్న సమస్త జీవరాశుల సంపూర్ణ వినాశనం. ఇది కేవలం ఒక తుఫాను కాదు, ఇదొక ప్రక్షాళన. ఈ ప్రళయం తర్వాత భూమిపై జీవం మళ్లీ మొదలవ్వాలి కదా. అందుకే కేవలం మానవులే కాదు, జీవరాశిని కూడా కాపాడాలని నోవహుకు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు అందాయి. పవిత్రమైనవి, అపవిత్రమైనవి అని జంతువులను వేరుచేయడం చూస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, భవిష్యత్తు కోసం వేసిన ఒక పక్కా ప్రణాళిక అని స్పష్టంగా అర్థమవుతోంది. హెచ్చరిక ఇచ్చేశారు. సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు బయటి ప్రపంచం నుండి వేరుపడి